Good morning, sir. Good morning. Good morning, all of you. Good morning. వెల్కమ్ సార్. ప్రశాంత్ మీకు హ్యాండ్ రైజ్ చేశారు. నేను కొద్దిగా ఆనంద వేలో ఉన్నాను. కొంచెం చూడండి సార్. ఓకే హ్యాండ్ రైజ్ చేశారు కదా. శాంతిరాజు. ఓకే సార్, మీరు అన్మ్యూట్. వెల్కమ్ సార్, శాంతిరాజ్ సార్, వెల్కమ్. తర్వాత ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా హ్యాండ్ రైజ్ చేశారు. నాగప్రసాద్ సార్, వీళ్ళందరూ కూడా హ్యాండ్ రైజ్ చేశారు. కొంచెం చూడండి. వెల్కమ్ వెల్కమ్ సార్, అందరికి వెల్కమ్. ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకుంటే. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్ అందరికి. సార్ నా వాయిస్ క్లియర్ గా వస్తుందా? క్లియర్ గా వస్తుంది సార్. సార్ క్లియర్ గా ఉంది సార్. ఓకే సార్, వెల్కమ్ సార్. నా వాయిస్ అయితే క్లియర్ గా ఉంది కదా? వెల్కమ్ వెల్కమ్. ఒక చిన్న కాల్ వచ్చింది దానివల్ల. మీ వాయిస్ క్లియర్ ఉంది సార్. మీ వాయిస్ క్లియర్ ఉంది. ఓకే సార్, ఆల్రెడీ ప్రశాంతి మేడం అయితే డైలీ మరి అన్మ్యూట్ చేసుకుంటున్నారు. మేడం మరి మాట్లాడట్లేదు. మేడంకి మరి వాయిస్ రావట్లేదు మనకైతే. ఓకే సార్, ఇంకా ఇందాక ఆల్రెడీ హ్యాండ్ రైజెస్ చేశారు కదా సార్. వెల్కమ్ సార్ అందరికి. ఏమన్నా షేర్ చేసుకోవాలంటే రండి సార్, వెల్కమ్. ఒకవేళ ఏమన్నా ఎర్లీ బర్డ్ కానీ స్టేకింగ్ అని చేయాలన్నా, టోకెన్ ఫార్మింగ్ చేయాలన్నా రండి సార్, వెల్కమ్. ఒకవేళ ఎవరికైనా డిఎఫ్స్ ప్రాబ్లం ఏమైనా ఉంటే కనుక డిఎఫ్స్ గురించి కూడా సార్ నిన్న చెప్పారు కదా. మరి ఒకవేళ మీకు అర్థమైందా లేదా అన్నది కూడా మీరు. ఓకే సిమ్యూన్ సార్, వెల్కమ్ సార్. శాంతిరాజ్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నారా సార్? సూపర్ సార్. నేను అల్లిబర్డ్ ఆఫర్ 200 చేసుకుంటాం సార్. 200 అయినాయి సార్. అవును సార్. 5 ఐడీలు వేసాను. ఓకే. ఒక నా డౌన్లైన్ ఒకటి, తర్వాత 4 ఐడీలు కింద 2, పైన 2, ఆ పైన 1. సూపర్ సార్. నిన్న అయినాయి సార్. నిన్న ఎలిజిబుల్ అయినాయి సార్. నిన్ననే సార్. నిన్న ఇచ్చాం. నిన్న అయినాయి. $500 చేశాం సార్. 4 ఐడీలు నావి, ఇంకొక ఐడి వేరే వాళ్ళది సార్. అట్లా చేసాం సార్. నిన్న అయితే చెప్పాము, అమ్మని చెప్పాము, కానీ రావడం లేదు. ఈరోజు రేపు వెళ్ళాల్సింటి, దూరం వెళ్ళాల్సింటి. వాళ్ళు కాల్ ఎత్తలేదు. కాల్ చేస్తే టోకెన్ ఫార్మింగ్ చెప్పారు సార్. అల్లిబర్డ్ ఆఫర్ చేసుకోమని చెప్పాను. తర్వాత రేపు అన్నారు, కానీ మళ్ళీ కాల్ ఎత్తలేదు. ఇప్పుడు ఫోన్ చేస్తే అదే సార్ బిజినెస్ ఇట్లా అదే నిదానంగా చేసుకుంటున్నాం. అది క్లారిటీ ఎట్లా చెప్పాలో అర్థం కాలేదు సార్. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నంటే విత్తటాలు వస్తాయా ఎట్లా అని అడిగితే
అదే ఎట్లా చేయాలా అనే విషయం కొంచెం క్లారిటీ రాలేదు. అది ఎట్లా సార్, అది కొంచెం చెప్పగలరా? విత్డ్రాలు వస్తున్నాయి కదా సార్ ఇప్పుడు, కానీ ఏంటంటే తక్కువ క్వాంటిటీ వస్తుంది. తక్కువ వస్తుంది సార్. ఇప్పుడు $500 ఇంకా $200 ఉన్నాయి మన దగ్గర. విత్డ్రా చేసుకోవాలంటే ఒకటి వస్తున్నాయంటే కొంచెం ఇబ్బంది కదా. ఎక్కువ పెట్టుకునే వాళ్ళకు చెప్పలేకున్నాం సార్. ఎక్కువ 1 lakh అట్లా పెట్టుకునే వాళ్ళకు చెప్పలేకున్నాం. విత్డ్రా విషయంలో రాలేదు కాబట్టి ఒక్కొక్కటి వస్తూ ఉంది. అందుకని ఎట్లా ప్లాన్ చేస్తే ఎట్లా ఆలోచన చేస్తున్నాం సార్. బిజినెస్ ఎట్లా డెవలప్ చేసుకోవాలని అట్లా ఆలోచన చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ వాయిస్ రావడం లేదు సార్. అది ఏదేది? హలో, హలో రాజేష్ సార్, వెంకటేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అదేదో వాయిస్ అది వినిపించాలి సరిగ్గా. అది ఏదో ఎవరి వాయిస్ చెప్పండి సార్, ఏదో వీడియో పెట్టినట్టు అనిపించింది. వాయిస్ అది సరిగ్గా వినిపించలేదు. పెట్టమని చెప్పాను సార్. అది వీడియో పెట్టారా? ఎవరు పెట్టారు సార్? ఎవరు పెట్టారా? నేను చూడలేదు మరి. అది వాయిస్ వినపడుతుంది కదా సార్. అది ఏదది వాయిస్ అది అని చెప్పేసి వాయిస్ ఏదో పెట్టారని అడిగాను సార్ నేను. ఎక్కడ పెట్టారు సార్? వాయిస్ ఎక్కడ పెట్టారు? ఇక్కడ వీడియో పెట్టారు చెప్పండి. నాకు వినపడతాను సార్, మీకు వినపడలేదేమో. నాకేం అర్థం కాదు. ఒక సిమెంట్ సార్ చెప్పండి సార్. హలో సార్. సార్ చెప్పండి సార్. రాజు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మరోసారి సార్ గుడ్ మార్నింగ్ సార్. సో కొందరి మైక్ ఓపెన్ గా ఉంది కాబట్టి వాళ్ళది ఏమైనా రీసౌండ్ ఏమైనా వినపడుతుంది కావచ్చు సార్. అంతేగాని నేను కూడా జస్ట్ ఇప్పుడే జాయిన్ అయ్యాను సార్. ఎవరిదో టీవీ మొత్తం వస్తుంది సార్. టీవీ ఎవరికి వినపడుతుంది? నాకేం వస్తలేదు సార్. ఎవరి నాకైతే ఏం వస్తలేదు సార్. సైలెంట్ గా ఉన్నప్పుడు వస్తుంది. స్లోగా వస్తుందా? ఒక్క నిమిషం అయితే నేను ప్రశాంతి మేడం అట్లయితే మ్యూట్ చేయండి సార్. మ్యూట్ చేసి మళ్ళీ ఒకసారి ఆన్ చేయండి. మీకు అంతే. మీరు అడ్మిన్ వాళ్ళు మళ్ళీ రమేష్ సార్ కానీ లేకపోతే వెంకటేశ్వర కానీ మేడం కి మ్యూట్ చేసి ఆమె ఊరికే చేస్తానండి. ఈ రోజు నేను ఆమె క్లియర్ చేశాను, లైవ్ లో క్లియర్ చేశాను. ఓకే నో ప్రాబ్లం. అంటే వాళ్ళు తక్కువ ఒక ఓన్లీ 1000 సంథింగ్ టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నారు సార్. సీడ్ బర్నింగ్ చేసుకున్నారు వాళ్ళు. ఫిబ్రవరిలో ఎంటర్ అయినట్టున్నారు పర్లేదు మన పీవీసీలోకి. బట్ కాకపోతే వాళ్ళకి ఇచ్చిన సార్ వచ్చేసి పూర్తిగా అంటే దగ్గర లేనట్టున్నారు. అందుకని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూపించలేదు ఎలా ఓపెన్ చేయాలనేది. బట్ ఏంటంటే వాళ్ళకు తెలిసినంతలో ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేస్తే వాళ్ళకి డియాప్స్ వస్తుంది. సో అందుకని చెప్పేసి వాళ్ళకి ఈరోజు నేను ఒక గంట టైం దగ్గర గంటకి ఎక్కనైంది. ఎందుకంటే ఫుల్ ఫ్రెష్ అనమాట. ఫుల్ ఫ్రెష్. సో ఫుల్ ఫ్రెష్ వాళ్ళకి మన నేర్పడానికి మనకి కొంచెం లేట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఇది ఏమంటారు, సేఫ్ ఫాల్ డౌన్లోడ్ చేయించి మళ్ళీ 12 వర్స్ అందులో వాళ్ళు చేసుకున్న డౌన్లోడ్ చేసుకుంటే, కానీ మళ్ళీ 12 వర్స్ ఎలా తెలియదు అనమాట. సో మళ్ళీ ఆ 12 వర్స్ అందులో వేయించి సో మళ్ళీ
టోకెన్ ఫార్మింగ్, టోకెన్ స్టేకింగ్, తర్వాత బిఎన్బి కనెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ పూర్తిగా వాళ్ళకి చెప్పడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మరి క్లియర్ ఉందా సార్? సౌండ్ అయితే ఏం రావట్లేదు కదా? పర్లేదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మై పార్ట్నర్స్, ఇంకా ఏంటి విషయాలు? సో వాట్ ఈస్ ద సబ్జెక్ట్? ఏం సబ్జెక్టు? ఇప్పుడు నేను కొద్దిగా ఫ్రీ అయ్యాను అనమాట. ఇందాక మనం ఎందుకంటే వేలో ఉన్నాను కనుక కొద్దిగా, అందుకే ఇంతకుముందు 2-3 సార్లు కూడా ఎంటర్ చేశారు, బట్ నేను వాళ్ళకి అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను, బట్ నేను కాకపోతే ఇన్వైట్ చేయలేదు. ఎందుకంటే నేను అడ్మిట్ చేసుకుంటే సౌండ్ ఎక్కువ వస్తుంది. ఇందాక మీరు నాకు తెలియదు, నేను అడ్మిట్లో ఉన్నాను, బట్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను. మేబీ మీరు ఏమి ఉంటారు. మళ్ళీ ప్రశాంత్ మేడం వచ్చారు, మళ్ళీ ఇంకా సౌండ్ అయితే మాత్రం మ్యూట్ చేయండి సార్. మళ్ళీ ఆమె హ్యాండిల్ చేశారు. మేడం మీరు ఎందుకు హ్యాండిల్ చేస్తున్నారు? మా మాటలు మీరు మాట్లాడాలంటే మాత్రమే ఆ మధ్యలో అది నొక్కాలి, అంతేగాని మీకు ఈ రోజు మొత్తం క్లియర్ అయిపోయింది. ఇంకా మీరు ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? మా వాయిస్ మీకు వినబడితే సరిపోతుంది అంతే. మీ వాయిస్ మాకు కావాల్సిన పని లేదు. మీటింగ్లో ఉన్నప్పుడు మీరు వినాలి. అంటే మీరు ఏదైనా మాకు అడగాలి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంది ట్రస్ట్ వర్డ్ గురించో, లేకపోతే ఇంకోటి ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు మాత్రమే ఆ మధ్యలో బటన్ మీరు టచ్ చేయాలి. ఆ మధ్యలో మీకు టచ్ చేస్తే మాకు ఇక్కడ తెలుస్తుంది మీరేదో మాట్లాడాలని అనుకుంటున్నారు అని. సోషల్ ఇంకా సార్ చెప్పండి సార్, మీరు అడ్మిట్ అయ్యారు. సార్ నమస్తే సార్. సార్ నా సౌండ్ వినబడుతుంది సార్ మీకు? సార్ కొంచెం ఏమన్నారు? మీ స్క్రీన్ సౌండ్ షేర్ చేస్తా సార్. సార్ ఓకే, ఏదైనా ప్రాబ్లం ఉందా సార్? చేయండి స్క్రీన్ షేర్ చేస్తా సార్, కొంచెము ప్రాబ్లము చేయండి. చెప్పండి. ఇప్పుడు స్క్రీన్ షేర్ ఎందుకు చేస్తారు చేయండి, కానీ స్క్రీన్ షేర్ ఎందుకు చేస్తున్నారు కూడా మాట్లాడుతూ చేయండి. ఇంకా స్టార్ట్ చేయండి. సార్. నా వాలెట్ లా ఇప్పుడు ఇది రెగ్యులర్ గా చేస్తున్నా సార్. ఇది రెఫరల్ ఇది ఆటోమేటిక్ గా 5,000 రూపాయలు 5,000 కాయిన్స్ స్టేకింగ్ ది రెఫరల్ అది కట్ అయింది సార్. ఓకే సార్, అది సిస్టమ్ ఎర్రరు. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి కట్ అయింది. అది టోకెన్ ఎక్కడ కట్ అయిందండి? ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్తాను మీకు. మనకు డిపి నుంచి పెట్టింది చూడండి, అది కూడా కట్ అయింది. ఎక్కడ సార్? ఇక్కడ లేదా సార్ మళ్ళీ సార్ మనకు ఆ రోజు మైనస్ అయ్యాయి, అవి తిరిగి వచ్చాయి సార్? రాలేదు కదా ఇంకా మనకి? సార్ స్క్రీన్ షేర్ అవుతుంది సార్. సార్ మళ్ళీ సార్ స్క్రీన్ బ్లర్ వస్తుంది సార్. స్క్రీన్ షేర్ అవుతుంది సార్. ఓకే, కనబడుతుంది సార్, కనబడుతుంది. చేయండి, స్క్రీన్ షేర్ అవుతుంది, కనబడుతుంది. ఓకే, కొంచెం చూడండి సార్. ముందుకెళ్ళండి. మరి ముందుకు వెళ్ళట్లేదా మీరు? ఓన్లీ మాకు హోమ్ పేజ్ చూపిస్తున్నారు మీరు. పీవీసీ మెటల్ 293 ఉన్నాయని, బిఎన్బి అయితే లేదు, యూఎస్డిటీ లేవు. అదే కనబడుతుంది సార్ మాకు. మెయిన్ వ్యాలెట్ మాత్రమే కనబడుతుంది హోమ్ పేజ్. నా మాట మీకు వినబడుతుందా సార్? వినబడుతుంది సార్. మరి ఏం చేస్తున్నారు మీరు? అదే కొంచెం నట్టు అది అవుతుంది. అయితే ఓపెన్ అయింది సార్. ఓపెన్ అయింది. మీకు అక్కడ కొద్దిగా చూసుకోండి, నెట్వర్క్ ఉందా? వినబడుతుంది సార్. నా మాట మీకు వినబడుతుంది, మీ మాట మాకు వినబడాలి కదా. మీకు నెట్వర్క్ ఉందా అని అడుగుతున్నాను. అందుకే మీకు మాట వస్తుంది నాకు, కానీ నేను మంచిగా వస్తుంది సార్. ఓకే, సార్ ఇక్కడ మొన్నటి నుంచి సార్ 5 తారీఖు నుంచి సార్ మీది హోమ్ పేజీ ఉంది సార్. మీది ఇది హోమ్ పేజీ ఉంది, మిగతాది ఏమి రావట్లా మాకు. మాకేం కనబడట్లా. మీరు ఏం కనబడుతుందంటే, మీకు హోమ్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత 293 పీవీసీ మెటాలు ఉన్నాయి, 0.40 సెంట్ వచ్చేసి బిఎన్బి ఉంది కదా, అవి మాత్రం కనబడుతుంది. ఇంకా మిగతా మాకేం కనబడట్లా. మీరు ఏదో మాట్లాడుతున్నారు ఇక్కడ.
ఇది కనబడతలేదు సార్, షేర్ స్క్రీన్ అవుతుంది. స్క్రీన్ షేర్ అవుతుంది. మాకు 293 పీవీసీ మీటర్ ఉన్నాయని చెప్తున్నాం కదా సార్, కనబడుతుంది చెప్పేసి. మీ దాంట్లో 293 పీవీసీ మీటర్ ఉన్నాయి, మాకు ఎలా తెలుస్తుంది సార్? చూసి చెప్తున్నాం మీకు. అదే సార్ 2 రోజుల నుంచి మొత్తం ఇప్పుడు 5,000 సీడ్ పెండింగ్ ది రెఫరల్ కట్ అయింది సార్. ఆ స్క్రీన్ ఇప్పుడు ఎక్కడైతే మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దాని గురించి ఆ స్క్రీన్ షాట్ తీసి మీరు పీవీసీ మీటర్ జీసీ గ్రూప్ లో ఉన్నారు కదా, అందులో పోస్ట్ చేయండి. స్క్రీన్ షాట్ తీయాలా సార్? సిమియోన్ సార్, మీరు ఒక నిమిషం లెఫ్ట్ అయ్యి మీరు ఏం చేస్తారంటే 1 minute ఉన్నాక వస్తే కనుక అందరికి స్క్రీన్ షేర్ కనిపిస్తుంది అనమాట. లెఫ్ట్ అయ్యి రావాలా సార్? లెఫ్ట్ అయ్యి 1 నిమిషం ఉన్నాక అప్పుడు జాయిన్ అవ్వండి, అప్పుడు స్క్రీన్ షేర్ చేస్తే కనుక మాకు కనిపిస్తుంది. సరే సార్. ఒకవేళ ఇప్పుడు స్క్రీన్ సార్ మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి మీరు డైరెక్ట్ మీరు మీటింగ్ నుంచి లెఫ్ట్ అవ్వండి. లెఫ్ట్ అయ్యి ఒక 1 minute ఉన్న తర్వాత అప్పుడు జాయిన్ అవ్వండి. ఓకేనా? మన మీటింగ్ లింక్ ఉంటుంది కదా, దాని మీద అప్పుడు 1 minute తర్వాత జాయిన్ అయ్యి అప్పుడు స్క్రీన్ షేర్ చేశారు అనుకో, అప్పుడు అందరికి కనిపిస్తుంది అనమాట. సరే సార్. సరే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదే సార్ ఏమంటున్నారంటే 5,000 స్టేకింగ్ చేశాను కదా, దానికి రిఫరల్ వచ్చేది, రిఫరల్ రావట్లేదు అని చెప్పేసి మేబీ 190 days కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు కూడా మరి సార్. సార్ ఇప్పుడు మనకి కొత్తగా ఫస్ట్ లో చేసుకున్న అవన్నీ సార్ ఇప్పుడు కొంతవరకు అయిపోయినాయి సార్, ఇప్పుడు కట్ అవుతున్నాయి. అదే ఆల్రెడీ సార్ కి అయిపోయింటది, కంప్లీట్ అయిపోయింటది. చూద్దాం. ఓకే సార్, ఏంటని మీరు లెఫ్ట్ అయ్యి ఉంది సార్, లెఫ్ట్ అయ్యి రండి. లెఫ్ట్ అయ్యి 1 నిమిషం తర్వాత రండి, ఎంట్రీ రావద్దు మళ్ళీ. సార్ ఇక్కడ ఉన్నారు, లెఫ్ట్ అవ్వలే. ఎందుకంటే మళ్ళీ ఎంట్రీ వచ్చేది ఏమవుతుంది అంటే సేమ్ మళ్ళీ మామూలు అయిపోతుంది, మామూలుగానే ఉంటది. సిస్టమ్ తెలుసుకొని అప్డేట్ అవుతుంది అనమాట, వెళ్ళిపోయామని చెప్పేసి వాళ్ళు మన టెలిగ్రామ్ సిస్టమ్. ఓకే, ఎనీవే అయితే మనకి మొన్న సార్ మైనస్ అయ్యాయి కదా, మరి అవి యాడ్ అయినాయి మనకి? ఇంకా యాడ్ అవ్వలేదు సార్, ఇంకా అవ్వలేదు. ఓకే, క్లియర్ అవ్వలేదు. ఓకే. సో నేను కూడా చూడలేదు, అందుకని నేను అడుగుతున్నాను అనమాట. లేకపోతే నేను చూడలేదు, నేను ఏమైంది ఏం కథ అని కూడా చూడలేదు. నాకు తెలుసు మైనస్ అయిన రోజు మాత్రం నేను చూడడం జరిగింది. తర్వాత నాకు కూడా మీరు లేకని నాకు కూడా కాల్స్ రావడం జరిగింది అనమాట. సార్ ఏంటంటే నేను విన్నది ఏంటంటే సార్ 80, 70 ఒకవేళ 100 అలా ఉన్న పర్సన్స్ కూడా కట్ అయ్యాయని చెప్పేసి విన్నాను సార్. అందరికి కట్ అయ్యాయి, బట్ మరి వీళ్ళు ఏమనుకున్నారంటే మామూలుగా ఎక్కువగా ఉన్న పర్సన్స్ కే కట్ అయినా అనుకున్నారు, కానీ వాళ్ళ వ్యాలెట్ నుంచి అలా కట్ అయినాయి సార్. అవును. ఇక్కడ గద్దెల శ్రీనివాస్ సార్ మాట్లాడుకుంటున్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ నావి మా అప్లైనర్ అంటున్నాడు కొన్ని డీపీలు లోనకు పంపించిందని చెప్తున్నాడు సార్, అవి చూసుకోవడం ఎలా సార్? మీరు మీటింగ్ ఎన్ని రోజులు అవుతుంది సార్ మీరు రాబట్టి? మీరు మరి డీపీలు ఎప్పుడు పంపించాలని చెప్పారు సార్? ఎప్పుడు పంపించానని చెప్పాడు మీకు? 8 months అవుతుంది సార్, అప్పుడే పంపించాను, డీపీలు లోనకు పంపించాను అని అన్నాడు సార్. 8 months కాదు సార్, ఒకవేళ సారు డీపీ పంపించినట్టయితే 8 months ముందు లేదు. అది ఎప్పుడు ఉంది అంటే దగ్గర ఒక 1000 రోజులు సార్. 1000 రోజులు అవుతుంది కదా సార్ మనకి డీపీలు పంపించి మనం. అవునా సార్? మనకి 800 రోజులు సార్. 800 రోజులకి అయిపోయిన తర్వాత కంప్లీట్ అయింది సార్ ఇది. ఎస్ సార్, 800 రోజులు అయిపోయింది సార్. 800 రోజుల ముందు పంపించారు కావచ్చు. 8 months సార్, 800 days కావచ్చు సార్ మీ సార్ అన్నది. మేబీ సార్ గుర్తు తెచ్చుకోండి. 8 months అవుతుంది సార్. 8 months ముందు డీబీలు పెట్టడానికి సిస్టమ్ అవకాశం ఇవ్వలేదు సార్ మనకి. ఇవ్వలేదు సార్. అంతకంటే ముందే అంటారు సార్. 800 days ముందు సార్, 800 రోజుల ముందు ఇచ్చింది మనకి. అట్లా సార్. మొన్న 8 నెలల ముందు, 10 నెలల ముందు, 11 నెలల ముందు, 24 నెలల ముందు మనకి ఇవ్వలేదు సార్. అట్లా సార్. లోన్ పంపించాను. ఆ సార్ తప్పట్లేదు, బట్ ఆ సార్ సార్ ఏం చేద్దాం అంటే ఒకసారి సార్ ని స్క్రీన్ షేర్ చేయమని ఒక క్లారిటీ ఇద్దాం. సార్ స్క్రీన్ షేర్ చేయడం కూడా ఉండదు, తెలియదు కదా సార్, అందుకని ఏమంటారు తెలిసి స్క్రీన్ షేర్ చేయండి సార్. చేస్తాను సార్. మీరు స్క్రీన్ షేర్ చేశారంటే అక్కడ మనం చెప్దాం, చెప్పినప్పుడు మీరు ఫాలో అవుతారు సార్. ఓకే.
మీ స్క్రీన్ షేర్ అవుతుంది సార్, మీరు వెళ్ళండి. ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెటా మీది, లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేయండి. సేఫ్ ఫాలే సార్. సేఫ్ ఫాలో చేశారా? సేఫ్ ఫాలో ఓపెన్ చేయండి. ఓకే సార్, ఓపెన్ చేయండి. మన pvsmeta.com స్టేకింగ్ ఓపెన్ చేయండి. టోకెన్ స్టేకింగ్ డేటా టోకెన్ స్టేకింగ్ .io ఫస్ట్ వన్ ఉంది చూడండి కింద. అవును సార్. మీరు ఆల్రెడీ ఓపెన్ చేస్తూ ఉన్నట్టున్నారా? ఆల్రెడీ మీకు తెలియాలి. సార్ ఓకే, కనెక్ట్ వ్యాలెట్ టచ్ అండి. ఓకే సార్. ఓకే, మీ స్పీడ్గానే ఉంది, పర్లేదు. ఓకే, క్లోజ్ చేయండి. పాస్వర్డ్ ఇచ్చి ఓకే. ఓకే సార్, కింద మనకి రివర్స్ స్టేటస్ అని ఉంది కదా, దాన్ని ఒకసారి టచ్ చేయండి. ఓకే, పక్కన మనకి వ్యాలెట్ స్టేకింగ్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి పైన. ఓకే సార్, ఇదిగోండి సార్ మీకు సార్ ఎన్ని ఉన్నాయి సార్ ఇక్కడ? సార్ 2.2 PVC ఉంది కదా, అంతే కదా? అంతే సార్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టోకెన్ ఫార్మింగ్ లోకి వెళ్ళండి. టోకెన్ ఫార్మింగ్ అంటే మీరు ఎన్ని ఏది సార్, మీరు పెర్లా కాదు సార్, ఆనెక్స్? ఆనిక్స్ సార్. ఆనెక్స్, ఓకే. అవును సార్. అది పైన టోకెన్ ఫార్మింగ్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. లేదు సార్. పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ చేయండి. ఓకే సార్, ఇప్పుడు కొద్దిగా పై కానీ కంటిన్యూ చేయండి. చేస్తాను సార్. ఓకే, మనకి అక్కడ పక్కన ఫార్మింగ్ వ్యాలెట్ అని ఉంది కదా సార్, దాన్ని ఒకసారి టచ్ చేయండి. ఓకే సార్, ఇక్కడ ఉన్నాయి సార్, మీకు ఆల్రెడీ వచ్చినాయి. ఓకేనా సార్? లాయల్టీ అనేది మీకు 286 అంటే ఈ రోజుతో ఇప్పుడు 4వ తారీఖుతో మీకు కంప్లీట్ అయిపోయినాయి సార్. ఓకే, అదే తెలుసుకుంది సార్. 4వ తారీఖు 4వ తారీఖుతో కంప్లీట్ అయిపోయినాయి. మీరు ఓన్లీ 286 డిపిస్ అనేది కన్వర్ట్ చేసి పంపించారు. ఓకే సార్. మీకు ఏమైందంటే ఇప్పటి వరకు ఆల్రెడీ వన్ టైం చేసినట్టున్నారు. స్టేకింగ్ లోకి ఒకసారి వెళ్ళినాయి, ఫార్మింగ్ లో కూడా ఒకసారి వెళ్ళంటే. ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయంటే ఓన్లీ $57.98 సార్. ఓకే, అవైలబుల్ ఉంది. ఓకే సార్, మీకు అయితే సార్ ఆల్రెడీ అన్నట్టుగానే పంపించారు మీకు. సార్ మీరు 8 months కాదు సార్ అన్నట్టు 800 days అంటే 2 years ఏపో బ్యాక్ సార్ మీకు పంపించింది అనమాట. ఓకేనా సార్? కావచ్చు సార్. అయితే అదే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పంపించింది వాట్సాప్. అయితే ఇప్పుడు ఈ 57 ఏంటి సార్? 57 ఏంటి సార్? $57 మీకు అవైలబుల్ ఉన్నాయి సార్. అది మనకి సిస్టమ్ ఆప్షన్ ఇస్తుంది. ఎప్పుడైతే అక్కడ 105 అవుతాయో అప్పుడు మనకి చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. కానీ ప్రజెంట్ ఈ 57, 60 అలా ఉన్నాయి. మరి సిస్టమ్ ఇవ్వాలి, ఏమైనా ఆప్షన్ ఇస్తుందేమో చూద్దాం సార్, వెయిట్ చేద్దాం. ఓకే, అట్లాగా. అది చేస్తే కనుక మనకి ఫార్మింగ్ లోకి వెళ్తాయి అనమాట, వ్యాలెట్ ఫార్మింగ్ లోకి వెళ్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మిగతా వాటిలో కూడా 5 వ్యాలెట్లకు కూడా ఇలా పంపినని అన్నాడు. అదే ఒకటి తెలుసుకుంటే మిగతా నేను తెలుసుకోవాలి. ఆల్రెడీ చెప్పారు, కానీ మీకు విండో ఏంటంటే 8 months బ్యాక్ అన్నట్టు మీకు ఇండికింది. అవును సార్, అవును సార్. సార్ ఎప్పుడో పంపించారు, స్టార్టింగ్ లోనే పంపించారు. అవును సార్, అవును సార్. నేను 2019 నుంచి ఉన్నాను సార్. ఎస్ సార్, ఎస్ సార్, అదే 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 అందుకని సార్ ఫస్ట్ స్టార్టింగ్ లో. కాకపోతే మధ్యలో నేను టచ్ చేయట్లేదు సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ చెప్పండి సార్. సార్ కూడా మీ యొక్క అప్లైన్ ఏదైతే సీనియర్ ఎవరైతే ఉందో సార్ కూడా థ్యాంక్ యూ చెప్పండి సార్. జెన్యున్ గా ఆల్రెడీ సార్ చెప్పినట్టుగా చేశారు కాబట్టి మీ అదే సార్ అప్లికేషన్ కూడా చెప్పారు మీకు 8 మంత్ బిఫోర్ నేను పంపించేశాను, మీరు ఇప్పుడు వర్రీ అవ్వద్దు అని చెప్పారు అనమాట మీకు. అవును సార్ ఛానల్ ఓకే సార్. ఏంది నేను 8 months 2 years అనేది నాకు కరెక్ట్ గా ఐడియా లేదు సార్. Yes, yes. అందుకే నేను మీకు అన్నాను అనమాట. ఎందుకంటే సార్ ఆల్రెడీ మీకు మేబీ 8 మంత్ కాదు సార్, 100 days బిఫోర్ మేబీ సార్ చేసి ఉంటారు అని అందుకే అన్నాను అనమాట నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ ఆల్రెడీ మీకు కంప్లీట్ కూడా అయిపోయింది కాబట్టి సూపర్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. సార్ సిమియోన్ సార్ మీరు బయటికి వెళ్ళి వచ్చారా? లెఫ్ట్ అయ్యి రాలేదు, మీరు ఇక్కడ ఉన్నారా సిమియోన్ సార్? ఓకే సార్, హలో సార్. మీరు బయటికి లెఫ్ట్ అయ్యి వచ్చారా మీరు? సార్ ఒక నిమిషం, సార్ స్క్రీన్ షేర్ ఆఫ్ చేసిన తర్వాత మీరు ఆన్ చేస్తారు. సరే సార్. ఓకే, ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయండి సార్. మీరు వెళ్ళొచ్చారు కదా, స్క్రీన్ షేర్ చేయండి. సార్ సార్. సార్ మీరు మీటింగ్ లోంచి లెఫ్ట్ అయ్యి రాలేదు, మీరు ఓన్లీ ఏంటంటే స్క్రీన్ షేర్ ఆఫ్ చేసి ఇక్కడ మీటింగ్ లో ఉన్నారు. మీకు చెప్పింది ఏంటంటే మీరు మీటింగ్ లోంచి బయటికి వెళ్ళిపోండి, బయటికి వెళ్ళిపోయి 1 నిమిషం 2 నిమిషాల తర్వాత అప్పుడు వస్తే కనుక మీకు స్క్రీన్ షేర్ అవుద్ది అనమాట. ఇప్పుడు మీరు ఇందులో మీటింగ్ లో ఎంతసేపు ఉన్నా కానీ ఇలాగే వస్తుంది అనమాట. మీరు బయటికి వెళ్ళిపోండి, ఓకేనా? ఓకే సార్, మరి ఓకే, థ్యాంక్ యూ సార్ సిమియోన్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే స్క్రీన్ షేర్ అనేది అవునప్పుడు ఎవరైనా సరే ఒకసారి బయటికి మీటింగ్ నుంచి మనకి ఒకసారి 1 minute లెఫ్ట్ అయ్యి మళ్ళీ వస్తుంటే కనుక స్క్రీన్ షేర్ అవుతుంది, అందుకని చెప్పడం జరిగింది. ఓకే సార్, వెల్కమ్ సార్. మరి రాజేష్ సార్ వెల్కమ్. సో మనకి ఈ రోజు కూడా మరి పీవీసీ మీట ఫ్లక్చుయేషన్ జరిగింది, మరి చాలా మంది చూసుకుంటారు. ఫ్లక్చుయేషన్ జరిగింది సార్ బాగా. ఎస్, మేము కూడా మరి ఈ రోజు పీవీసీ మీట మళ్ళీ బై చేయడం జరిగింది. మీకు కూడా తెలుసు కొంతవరకు. ఎస్, కొంతవరకు మీకు కూడా నేను షేర్ చేశాను, కొంతవరకు నేను తీసుకున్నాను. సో మరి ఎంతమంది తీసుకున్నారో నాకైతే తెలియదు. సో మరి అంటే నేను తీసుకోమని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు తగ్గింది అంటే డౌన్ ఈ ఫ్లక్చుయేషన్ జరిగిందన్న విషయం తెలిస్తే కదా సార్, చాలా మంది అబ్జర్వ్ చేయరు. ఆల్రెడీ చేసింటే కనుక మరి ఏమన్నా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ ఒకవేళ అబ్జర్వేషన్ చేయకపోతే కనుక చెప్పలే అంతే. అవునవునవును. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పీవీసీ మీటర్లో మనము మనీ సంపాదించాలి అంటే ఖచ్చితంగా అలర్ట్గా అంటే ఎనీ టైం మనం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో మన సిమెన్స్ సోలార్ ఇంకా సిమెన్స్ సార్ మళ్ళీ వచ్చారు, మరి 1 నిమిషం ఖాళీతో అయినా లోపలికి వచ్చేసారు. మీకు ఏం చెప్పామంటే సార్, మీరు మీటింగ్ నుంచి వెళ్ళి లెఫ్ట్ అయిపోండి, లెఫ్ట్ అయిపోయి 1 నిమిషం లేదా 2 నిమిషాలు ఆగి రండి అని చెప్పారు. మరి వచ్చారా సార్? మీరు 1 నిమిషం ఆగి వచ్చారా? ఇప్పుడు వచ్చేసారు కదా సార్. లెఫ్ట్ మీకు ఇందాక 10 సార్లు చెప్పారు మన సారు, మీరు బయటకు వెళ్ళిపోండి అని చెప్పాడు. వెళ్ళిపోయి 1 నిమిషం 2 నిమిషాలు ఆగి మళ్ళీ ఎంటర్ అవ్వండి, వెళ్ళిపోతారు. మళ్ళీ ఎంటర్ వచ్చేస్తారు. వెళ్ళిపోయారా సార్? మీరు చేసుకున్నారు నాకు తెలియదు. అదే మీరు వెళ్ళిపోయి ఉంటారు ఇప్పుడైతే. ఓకే, వెరీ గుడ్. సో మీటింగ్ అంటే వాళ్ళు అనుకుంటున్నారంటే మీటింగ్కి వెళ్ళిపోతే ఏమైనా అవుతుందేమో, లేదా మళ్ళీ రాదేమనుకుంటారు, ఏమో అర్థం కాదు. కానీ అట్లా కాదు సార్, మీరు చెప్పడానికి మేము ఉన్నాం కదా సార్. డోంట్ వరీ సార్. ఎవరైనా అట్లా అనుకోవద్దు. మీటింగ్కి వెళ్ళిపోవడం అంటే దాని అర్థం ఏంటంటే మీకు మీరు లెఫ్ట్ అవ్వాలా. లెఫ్ట్ అయ్యి అట్లా చేయాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తున్నామంటే 1 నిమిషం 2 నిమిషాలు ఆగేస్తే ఆ వాళ్ళు చేసే స్క్రీన్ షేర్ సరిగ్గా వస్తుంది. అంటే ఇది ఎక్కడ ప్రాబ్లం తెలియదు దానివల్ల, బట్ బయటకు అయితే మాత్రం స్క్రీన్ షేర్ అవుతుంది అనమాట. అందుకు అలా చెప్తున్నాం సార్. సో మీరు చెప్పడానికి రెడీగా ఉన్నాం సార్. మేము అట్లా ఏం లేదు, తప్పించుకోవడానికి కాదు కదా సార్. మేము అలాగా మీకు మరి లెఫ్ట్ అవ్వండి అని చెప్పడం. సో ఇట్లా అయితే ఇక్కడ ఎక్కడ మనం కమ్ టు ద పాయింట్స్. ఎక్కడ ఉన్నామంటే పీవీసీ మీటర్లో మనీ ఎర్న్ చేయాలంటే మరి లోపల పెట్టుకున్నాము. ఓకే, అది సీడ్ ఫండింగ్ చేసుకుంటున్నాము, టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటున్నాము, రిఫర్ అది వస్తూనే ఉంది. తర్వాత రీఫార్మింగ్ కూడా చేసుకుంటున్నాము, ఎలిబడి చేసుకుంటున్నాము, అవన్నీ ఇట్స్ ఓకే. బట్ దాంతో పాటు అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది సార్ పీవీసీ మీటర్లో.
అట్లయితేనే మనము ఇప్పుడు మేమందరం కూడా మాకు కూడా బిఎన్పి కట్ అవుతుంది. మాకు రోజు $10 సంబంధించిన బిఎన్పి అవసరం పడుతుంది. మాకు కూడా మరి విత్డ్రాల్ మీ లెక్కనే సేమ్ గవే 100 మెటాలు వస్తాయి వారానికి. అన్ని మీ లెక్కనే సేమ్ మా అందరికి కూడా. బట్ మేము ఎందుకు యాక్టివ్గా ఉన్నామంటే ఇలాంటి టైంలో కొద్దిగా అంతా మేము ఇప్పుడు ఈరోజు మరి వెంకటేష్ సార్ కూడా తెలుసు నేను పీవీస్ మీద బై చేసిన విషయము. సో ఆ తర్వాత మళ్ళీ నేను బై చేశాను. సో డిస్కస్ చేశాను బై చేసేటప్పుడు కూడా మేము. అది కాకుండా ఈరోజు ఫస్ట్ సారే చూశారు, నాకు చెప్పడం జరిగింది మళ్ళీ. సో ఎందుకంటే సార్ నేను ఇన్ఫార్మ్ చేసి పెట్టాను ఇట్లా కొద్దిగా ఈరోజు 2-3 రోజులు కొద్దిగా బిజీగా ఉంటాను. సో దానివల్ల పీవీసీ మీట కొంచెం ఫ్లక్చుయేషన్ జరిగితే కనుక నాకు మాత్రం ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాలి అంటే సో సార్ నాకు ఇన్ఫార్మ్ చేశారు. బట్ నేను చూసుకోలేదు. మళ్ళీ నేను 15 నిమిషాలు 20 నిమిషాల తర్వాత సార్ కాల్ చేయడం జరిగింది. రైట్ సార్? కరెక్ట్ సార్, కరెక్ట్. సో సార్ వాయిస్ మెసేజ్ కూడా నేను వినలేదు. అప్పుడు నాకేమనిపించింది అంటే నేను చెప్పెట్టాను కదా సంథింగ్ ఏదో ఉంది, అందుకే సార్ మరి నాకు కాల్ చేసినట్టున్నారు, తర్వాత వాయిస్ మెసేజ్ పెట్టినట్టున్నారు అని వెంటనే అది చూడకుండా డైరెక్ట్ కాల్ చేశాను. కాల్ చేసిన తర్వాతే నేను మళ్ళీ లోనికి వెళ్ళి మరి బై చేయడము. సో కొంతవరకు అలా జరిగిందనమాట. సో చూడండి, ఇక్కడ అలర్ట్గా ఉండండి. అలర్ట్ అంటే దీన్నే అంటారు. మనం నిద్రపోతే ఎవరికి ఏం ఫరక పడదు సార్. మనం నిద్రపోవడం అంటే అర్థం ఏంటంటే నువ్వు ఓపెన్ చేయకు ఎవరికి ఏం ఫరక పడదు. మనకే ఫరక పడుతుంది సార్, మనకే ప్రాబ్లం జరుగుతుంది అంతే తప్ప మిగతా వాళ్ళకు సిస్టానికి ఏం ఎఫెక్ట్ అవ్వదు, మనకే ఎఫెక్ట్ అవుతుంది. అందుకే లైవ్లో ఉండండి అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, మరి ఇక్కడ సిమన్ సార్ వచ్చారు. సార్ ఒకసారి చూడండి సార్, అది చూసిన తర్వాత మళ్ళీ నేను ఏంటనే మాట్లాడతాను. ఓకే సార్, స్క్రీన్ షేర్ చేయండి సార్ సిమియన్ సార్. సార్ మీరు మైక్ అన్మ్యూట్ చేసుకోండి. వచ్చారు కదా, అన్మ్యూట్ చేసుకోండి మైక్. సార్ అడుగుతున్నారు కదా మళ్ళీ సార్ అడుగుతున్నారు మైక్. సార్ సిమియన్ సార్ వెల్కమ్ సార్. మీరు ఏం చేస్తారంటే అన్మ్యూట్ చేసుకొని స్క్రీన్ షేర్ చేయండి ఇప్పుడు. సార్ ఓకే, స్క్రీన్ షేర్ చేయండి ఇప్పుడు. అవుతుందో లేదో చూద్దాం. అవుతుంది సార్. సార్ ఇంకా చేయలే, మీరు స్క్రీన్ షేర్ చేయలే. ఇప్పుడు 1 minute. సేమ్ అలాగా బ్లర్ వస్తుంది. మరి సేమ్ అలాగే బ్లర్ వస్తుంది సార్. నేను వేరే మొబైల్కి వెళ్ళి కనెక్ట్ అవుతూ చూస్తాను, అందులో నుంచి ఇలా వస్తుందా లేదా చూస్తాను. ఒక్క నిమిషం ఉండండి అట్లనే. ఓకే సార్. బ్లర్ వస్తుంది. ఓకే, రావట్లేదు. 1 minute సార్, 1 minute సార్, నేను చూస్తాను. ఉండండి సార్కి 2 మొబైల్స్ ఉన్నాయి కదా, ఒకవేళ దాంట్లో అవ్వస్తే అవ్వే ఛాన్స్ ఉంది అన్నమాట. ఎందుకంటే ఇక మరి లేట్ అవుతుంది కదా సార్, మళ్ళీ చెప్పేద్దామని ఏమి ప్రాబ్లం లేట్ అవుతుంది కానీ అట్లని నా ఆలోచన అనమాట. లేకపోతే నేను కూడా ఇది ఏం ప్రాబ్లం అర్థం కాదు కానీ హిందీ మీటింగ్ లో కూడా నాకు కొన్నిసార్లు అలాగే జరుగుతుంది, వాళ్ళకి కూడా అలాగే జరుగుతుంది సార్. నాకే అని కాదు. స్క్రీన్ కనిపిస్తుంది సార్. ఒక్కసారి మీరు ఉండండి సార్, నెట్ అయితే రావే నాగది. 1 minute వెయిట్ చేయండి. సార్ ఆల్రెడీ కనెక్ట్ చేసుకుంటున్నారు. కనబడుతుంది సార్, చెప్పండి. ఓకే సార్ ఇప్పుడు 4 తారీఖు వరకు నాకు ఇట్లా 13.29 చిల్లర వచ్చింది సార్. ఇది ఇప్పుడు 5 తారీఖు నుంచి ఆటోమేటిక్ గా 11 పాయింట్ ఇట్లా చిల్లర వస్తుంది సార్. 2 రోజుల నుంచి మళ్ళీ 5,000ది అది పీవీసీ మెటది సీడ్ పెండింగ్ రెఫరల్ లో కట్ అయింది. ఇప్పుడు మీకు ఇక్కడ టోకెన్ స్టేకింగ్ లో ఉన్నారు. ఇది సీడ్ పెండింగ్ సార్ మీరు ఓపెన్ చేసింది? సీడ్ పెండింగ్ సార్. ఇంకా సార్ మీకు నేను గ్రూప్ లో ఒక ఫోటో పెడుతున్నాను, మన గ్రూప్ లోనే, మన జీసీసీ గ్రూప్ లో సార్ స్క్రీన్ షాట్ పెట్టాను. ఓకే, ఈ డౌట్ ఏంటంటే మీరు టోకెన్ స్టేకింగ్ లో మీరు 488 చేస్తే మీకు 384 వచ్చి ఉంది అక్కడ. ఓకే, స్టేకింగ్ రివార్డ్ కదా సార్? స్టేకింగ్ రివార్డ్ వచ్చేసి ఆ రివార్డ్ స్టేకింగ్ రివార్డ్ సమ్మర్ లో ఉన్నారు. సో ఇక్కడ సార్ ఏమంటున్నారంటే నాకు 5వ తారీఖు వరకు 11.68 వచ్చింది. రిఫరల్ గురించి మాట్లాడుతారా? రిఫరల్ వచ్చేసి కింద ఓకే, రిఫరల్ రివార్డ్ 85%. ఎందుకు తగ్గిపోయిందో చెప్తాను. ఇది వెంకట సార్ ఎక్కడ చెప్పాలి మనకు? ఈ సార్ అనేది ఏంటంటే ఇక్కడ 85% అంటే
4వ తారీఖు ఉమ్, వరకు 13.29 వచ్చింది సార్కి. అవును. సార్కి ఏమైందంటే 5వ తారీఖు నుంచి 11.68 అంటే ఆల్రెడీ రిఫరల్ ఇచ్చింది 190 డేస్ కంప్లీట్ అయిపోయింది సార్ ఆ అదే డేట్ తో. ఎట్లా మీకు లేదు సార్, ఎట్లా కాలేదు అంటారు? సార్. కాలేదంటున్నారా? అది కాలేదంటే మరి ఎక్కడ కా- కనబడుతుంది మీరు సార్ అయిపోయిందని? మీరు ఈ రెఫరల్ ఎక్కడ రెఫరల్ వస్తారంటే సార్ చూద్దాం సార్. కాదని మన సిమెంట్ అదే సార్ మీరు ఆగాలి. సిమెంట్ సార్ మీరు ఆగాలి. రెఫరల్ మీరు కొద్దిగా సార్. ఆగండి. మేము మాట్లాడుతున్నాం కదా. ఎక్కడ సార్ ఇప్పుడు ఈసారికి ఎక్కడ చూద్దాం అది అయిపోయింది ఉన్నది లేదు ఎక్కడ కనబడుతుంది రిఫరల్ కనబడుతుంది స్టేటస్ సార్? ఓపెన్ చేయమనండి. రిఫరల్ స్టేటస్ ఓపెన్ చేస్తే కనుక అంతకు ముందు ఎంత వచ్చింది, అంతకు ముందు ఎంత యాక్టివ్ లో ఉంది, ఇప్పుడు ఎంత యాక్టివ్ లో ఉంది అన్నది అక్కడ తెలిసిపోద్ది మనకి. ఏం చేయమని చెప్పారా? రిఫరల్ స్టేటసా? సరే ఆ, సార్. సార్ రిఫరల్ స్టేటస్ ఓపెన్ చేయండి మీరు సిమెంట్ సార్. సార్. ఇందులో నేను కొద్దిగా వీక్ అనమాట, అందుకని చెప్పి సార్ నుండి తెలుసుకుంటున్నాను అనమాట. సరే అలా అనకండి సార్. కాదు అంటే సార్కి పూర్తి అర్థం అవడానికి చెప్తున్నాను. ఇక్కడ వేరే వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా సార్, వాళ్ళు కూడా చూసుకుంటారు కదా సార్. ఎట్లా అంటే సిమెంట్ సార్ మీరు రిఫరల్ స్టేటస్ అంటే ఓపెన్ చేయండి. ఎక్కడ కనబడుతుంది? మూడు మూడు సార్. లైన్ల మీద క్లిక్ చేసి 3 లైన్ల క్లిక్ చేస్తే కనబడుతుంది కదా సార్. అవును సార్, అవును సార్. ఆ 3 లైన్ల మీద ఇప్పుడు క్లిక్ చూడండి సార్. చేసి ఇప్పుడు రిఫరల్ స్టేటస్, ఆ తర్వాత రిఫరల్ టీమా? రిఫరల్ సార్ రెఫరల్ కింద టీమ్ సార్. కింద ఆల్రెడీ రిఫరల్ సార్ కి రిఫరల్ వచ్చేది అర్థమైపోద్ది యాక్టివ్ ఎంత ఉంది అన్నది. ఇప్పుడు అంటే సార్ ఏం చేశారు? ఇప్పుడు రిఫరల్ వచ్చి రిఫరల్ టీమ్ మీద క్లిక్ చేశారు. ఓకే, సో ఇప్పుడు మీకు నేను చూపెడుతున్నది ఫస్ట్ లెవెల్ లో క్లిక్ చేశాడు. ఓకే ఉండండి. ఇది సార్. ఫస్ట్ రెఫరల్ ఇది 12,103 ఉన్నది సార్ ఇక్కడిది. ఇప్పుడు 7,000కే రెఫరల్ వచ్చింది. ఎగ్జామ్ 5,000 కట్ అయిపోయింది సార్ 2 రోజుల అవును నుంచి. సార్, అవును. మరి అదే కదా సార్ అనేది, అది అది మేము యాక్టివ్ లేదు. మీకు చెప్పాము. చెప్పేది అదే. సార్కి ఏంటంటే 190 డేస్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? దాని వల్ల ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఈ 7,000 కూడా వాళ్ళు ఒకవేళ 1 డే 2 డేస్ వెనక అంటే ఒక బ్యాక్ సైడ్ చేసింటే కనుక 2 డేస్ లో అవి కూడా కంప్లీట్ అయిపోయే ఛాన్స్ ఉంటది. ఓకేనా? సార్ ఇంకా ఇది ఓపెన్ కాలేదు, తిరుగుతా ఉంది. ఫెచింగ్ డాటా అని వస్తుంది. ఇప్పుడు ఓపెన్ అయింది. ఓకే, రిఫరల్ టీమ్. ఓకే 6 యూజర్స్. ఇది ఫస్ట్ లెవెల్. ఫస్ట్ లెవెల్లో నేను ఇప్పుడు దీన్ని నేను స్క్రీన్ షాట్ తీస్తాను ఒకసారి. ఓకే స్క్రీన్ షాట్ తీసాను. తీసి గ్రూప్ లో పెడుతున్నాను సార్. అందరు చూస్తారు, తర్వాత సార్ కూడా చూస్తారు కదా అని. ఒకసారి చూడండి సార్, నేను గ్రూప్ లో షేర్ చేసాను. వచ్చిందో లేదా కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. వచ్చింది సార్, వచ్చింది. ఓకే సార్కి దీనికన్నా మొదలు చేసింది సార్. సిమెంట్ సార్ మూడో లెవెల్లో సిమెంట్ సార్ ఉండండి సార్. సార్ చెప్పండి. ఇప్పుడు సార్కి యాక్టివ్ స్టేకింగ్ అనేది ఇప్పుడు 38,500 అనేది ఉంది సార్. ఓకేనా? ఓకే. అంతకు ముందు ఉన్నది సార్కి ఎక్కువ ఉండింటది. ఇప్పుడు చూడండి ఇక్కడ 7,000, 9,000, 10,000. ఇప్పుడు ఓన్లీ 10,000 మాత్రమే యాక్టివ్ లో ఉంది సార్. ఇప్పుడు మనకి మీరు స్క్రీన్ షాట్ తీసారు కదా సార్, అందులో ఒక 5,000 అనేది ఇది అయిపోయింది. డేట్ కూడా చూడండి సార్, అది డేట్ నాకు సిమియోన్ సార్ది అది వచ్చింది. కింద డేట్ చూడండి, అది 190 డేస్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ది 19 అక్టోబర్ సార్. లాస్ట్ ది 19 కింది ఎగ్జామ్ కిందిది 19 అక్టోబర్ సార్. అది 500 సార్, 5,000 కాదు, అది 500 కంప్లీట్ అయిపోయింది. అది 500 కంప్లీట్ అయిపోయింది. అంతకు ముందు పైన 15 జూలైకి చేసింది కూడా, అది కూడా 5,000 అనేది కంప్లీట్ అయిపోయింది. 190 డేస్ కంప్లీట్ అయిపోయింది. అవును సార్, 190 డేస్ అనేది కంప్లీట్ అయిపోయింది అన్నమాట మీకు. ఓకే అయితే సార్ వాళ్ళది 190 డేస్ కంప్లీట్ అయితే వాళ్ళకేమో మొత్తం వచ్చేదాకా వస్తూనే ఉంటది, కానీ మనకి రిఫర్ రాదు సార్. ఇప్పుడు దానికన్నా మొదలు ఒక 18 సార్, ఇది 18,000 వస్తుంది సార్. ఇది అంతే. ఇది అదే రెఫరల్ కు 18,000 థర్డ్ లెవెల్ లో అది వస్తుంది సార్. అవును సార్, అవును. అది ఇంకా 190 డేస్ కంప్లీట్ కాకపోతే వస్తుంది, అది కూడా నో ప్రాబ్లం. అది ఒకవేళ 190 డేస్ కంప్లీట్ అయిపోతే అది కూడా స్టాప్ అవుతుంది మీకు. ఇప్పుడు ఒక సమస్య చెప్తా సార్, మీకు ఒకటి చెప్తా సార్. ఒక మనిషి మనకు 1,00,000 రూపాయలు వేసుకున్నాడు అనుకోండి, తను 190 రోజుల వరకు మళ్ళీ దాన్ని మళ్ళీ చేసుకోకపోతే ఏమవుతుందంటే తనకు ఆ 1,00,000 రూపాయలు చేసుకున్న రోజు మనకు బాగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది.
190 days వరకు కూడా మనకు వస్తూనే ఉంటది, చాలా మంచిగా అనిపిస్తుంది. బట్ ఆ కింద సారు మళ్ళీ దాన్ని టచ్ చేయట్లేదు. 190 days తర్వాత వచ్చింది బయటకు తీసుకుంటున్నామో లేకపోతే దాన్ని మళ్ళీ చేయట్లేదు. సో దాని అర్థం ఏంటి, తను అలాగే ఊరుకుండిపోయాడు, నేను ఇప్పటికి ₹1,00,000 పెట్టాను కదా, లేకపోతే 10,000 పెట్టాను కదా, 20,000 పెట్టాను అని చెప్పేసి తను ఊరుకున్నాడు అనుకోండి. సో తనకి 1,00,000, 2,00,000 అవ్వడానికి 1000 రోజులు పడుతుంది. కానీ మనకు రిఫర్ మాత్రము 190 రోజులు మాత్రమే తన కింద నుంచి వెళ్ళి మనకు వస్తుంది. అంటే మళ్ళీ అతను తెల్లారేసిన అనుకోండి, మళ్ళీ అది 190 రోజులు, మళ్ళీ తెల్లారేసిన మళ్ళీ 190 రోజులు, ఇట్లా ఈ విధంగా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో బట్ అతను ముట్టలేడు అనుకోండి, ఏమవుతుందంటే బస్ 190 రోజుల వరకు వచ్చి మనకు ఆగిపోతుంది. తనకు మాత్రము అది 3,000 అంటే ₹1,00,000 పెట్టుకున్నాడు కదా, 2,000 అయ్యేంత వరకు కూడా, 2,00,000 అయ్యేంత వరకు కూడా తనకు వస్తూనే ఉంటుంది. సో ఇక్కడ ఎందుకు అంటే రిఫర్ ప్రోగ్రామ్, ఇది రిఫర్ ప్రోగ్రామ్ కదా సార్. ఇక్కడ రిఫర్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు తనకు 800 రోజులు వచ్చి నీకు 800 రోజులు ఇస్తే అక్కడ ఏమవుతుందంటే, సో సిస్టమ్ లాస్ ఉంటుంది. తర్వాత వచ్చేసి పైగా ఎవరు చేయరు, ఒకసారి ఎత్తి అయిపోయాయని చెప్పేసి ఎవరు చేయరు, ఇంకా రిఫర్ చేయాల్సిన పని ఉండదు, తను మళ్ళీ రీఫార్మింగ్ కూడా చేసుకోడు, ఏది లేదు. సో సిస్టమ్ కంటిన్యూటీ ఉండాలి అంటే అర్థం ఏంటంటే సార్, కనెక్టివిటీ ఉండాలి అంటే ఈ విధంగా చేయడం జరిగింది అనమాట. సో 190 days అంటే 6 నెలలు, అవునా, 6 నెలలు, ఇంకొక 10 రోజులు ఎక్స్ట్రా కలిపాడు, ఇంకో 10 రోజులు ఎక్స్ట్రా కలిపాడు అనమాట. సో పబ్లిక్ 6 నెలల తర్వాత కూడా మరి రియలైజ్ అయ్యి దాన్ని ఓపెన్ చేసి మరి మళ్ళీ ఫార్మింగ్ చేసుకోవడము, లేదా రీఫార్మింగ్ రీస్టేకింగ్ చేసుకోవడము చేసుకోరు కదా సార్. అందుకని చెప్పేసి ఈ 6 నెలల వ్యవధి పెట్టడం జరిగింది అనమాట. ఇది సార్. అంటే ఇలాగే మీకు ఫార్మింగ్ లో కూడా అంతే సార్. ఫార్మింగ్ లో కూడా టోకెన్ ఫార్మింగ్ అంటే అర్థమైంది సార్. టోకెన్ ఫార్మింగ్ లో కూడా కట్ అయింది సార్. అవును సార్. టోకెన్ ఫార్మింగ్ లో కూడా కట్ అయిపోయింది సార్. అందుకే మీకు చెబుతున్నాను సార్, ఎవరైతే 190 days అయిపోయి ఉంటుందో మీరు చేసుకున్నారు, మీరు చేసుకున్నా కూడా మీకు రిఫర్ రావాలి అంటే వాళ్ళు కూడా మళ్ళీ చేస్తేనే వస్తుంది తప్ప అతనికి మాత్రం డబుల్ అయ్యేంత వరకు వస్తూనే ఉంటది. మన కింది ఎవరైతే వాళ్ళు రీకాంపౌండింగ్ చేసుకుంటా ఉంటే గనక మీకు కంటిన్యూ వస్తానే ఉంటది. కానీ వాళ్ళు రీకాంపౌండింగ్ చేయకపోతే రాదు. వాళ్ళు అలాగే నిలబడిపోయారంటే మాత్రం రాదు సార్. వాళ్ళు మళ్ళీ చేస్తే మళ్ళీ వస్తుంది మీకు. అందుకే సార్ మనం వాళ్ళని ఎందుకు మనము చేసుకోమంటాము అంటే, ఎందుకు చేసుకోమనాలంటే మనం ఎందుకే చేసుకోవాలంటాం, ఎందుకంటే మనకు సిస్టమ్ ఇవ్వట్లేదు, మనకు సిస్టమ్ ఇస్తుంది. వాళ్ళు చేసుకుంటే వాళ్ళ జేబులకి ఇవ్వట్లేదు. బట్ మీరు వాళ్ళు చెప్పినందుకు, మనం వాళ్ళకి చెప్పినందుకు సిస్టమ్ ఇస్తుంది మనకు ఆ రిఫర్. వాళ్ళ జేబులకి ఇవ్వట్లా. అర్థమైంది సార్. ఇక్కడ గుర్తు చేసుకోండి, ఇక్కడ సిస్టమ్ వేరే సిస్టమ్ ఏంటంటే సార్ వాళ్ళ జేబులకి వెళ్ళి ఇస్తాయి. వాళ్ళ జేబులకి వెళ్ళి అంటే వాళ్ళకి కట్ అయ్యో వాళ్ళకి వచ్చే దాంట్లో ఇస్తుంది వేరే సిస్టమ్. బట్ ఇక్కడ మనకి ఏంటంటే, నువ్వు రిఫర్ చేస్తున్నావు గనక నీకు సిస్టమ్ ఇస్తుంది సార్ ఆ రిఫర్. ఇక్కడ దీన్ని మనం గ్రహించట్లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో మనం చాలా మైండ్ సెట్ ఇది వేస్ట్ అనే ఒక లెవెల్లోకి, అంటే 100% అలా వెళ్ళిపోవడం జరిగింది. దానివల్ల మనకి ఇక్కడ ఇచ్చేది కనబడదు, మనకు పోయేదే కనబడదు తప్ప వచ్చేది కనబడదు. వస్తుంది కానీ ఆ వచ్చేది కనబడదు. వీడు ఎక్కడి నుంచి ఇస్తున్నాడో మరి ఏంటి సంగతి, మనకు నిజంగా వస్తుందా లేదా, వీటిని గ్రహిస్తే ఇప్పుడు మనకు అర్థమవుతుంది సార్. ఎవరికి తెలుసు సార్ ఈ 180 days అన్న విషయం? ఇప్పుడు మీరు దగ్గర ఇది పాతది, కొత్తది కాదు సార్. బట్ ఈ రోజున మీరు ఎందుకు అడిగారంటే, దీన్ని ఖచ్చితంగా పర్టికులర్ గా చూస్తున్నారు కనుక మీరు అడిగారు. బట్ దీన్ని ఎంతమంది చూస్తున్నారంటే 190 మంది చూడట్లేదు సార్. అసలు ఈ విషయం 190 మంది తెలియదు కూడా సార్. బట్ సిస్టమ్ ఈ సిస్టమ్ అది ఏదైతే తను ఒక లెవెల్ గా వెళ్తున్నాడో, సిస్టమ్ సెట్ చేసి పెట్టాడో అది వెళ్తుంది. రేటు పెరగడంలో లేకపోతే కొద్దిగా విత్డ్రాల్ లో మాత్రం మనకు డిలే అవుతుంది తప్ప మిగతా విషయాలు అవి వాళ్ళు ఏదైతే చెప్పారో అది అలా నడుచుకుంటూ వెళ్తుంది సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు క్లియర్ అయిందా, లేకపోతే ఇంకేమైనా ఉంటే మాట్లాడచ్చు, నేను చెప్తా. క్లియర్ అయింది సార్. థ్యాంక్ యూ. మీరు స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. మరి సరే సార్, మ్యూట్ చేసుకొని స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. ఈ టోకెన్ ఫార్మింగ్ లో కూడా డీపీ కంప్లీట్ అయినాక కొన్ని కట్ అయినాయి సార్. అవును సార్, కరెక్టే సార్. కాదు, కట్ అవ్వడం కాదు దాని అర్థం, కట్ అవ్వడం కాదు దాన్ని ఏంటంటే రావడం తక్కువ వస్తుందని చెప్పాలి. ఇప్పుడు నేను లేదు సార్, 50 వచ్చి మళ్ళీ దాంట్లో 17 ఎంత కట్ అయినాయి సార్. మళ్ళీ ఇంకొక దాంట్లో కంప్లీట్ కూడా కాలేదు, దాంట్లో కూడా కట్ అయినాయి సార్. అలా ఇప్పుడు ఇవ్వండి, ఇక్కడ కూడా మీరు అదే మాట మాట్లాడారు. మేము ఏం చెప్పాము, అందుకని చెప్పేసి స్క్రీన్ షేర్ చేయండి, మేము చూసి చెప్తామని చెప్పామా లేదు సార్? మరి మీరు ఎలా అంటారు? దాన్ని కూడా ఓపెన్ చేసి చెప్పండి, నాకు ఇక్కడ ఇంత రావాలి సార్, ఇంత రావట్లేదు అంటే చెప్తారు కదా సార్. ఇక్కడ కూడా ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్కి వెళ్ళండి మరి, ఫటాఫట్
ఇది అయిపోయింది కదా మ్యాటర్. మీరు చూడకూడదు, మాట్లాడుతూ పని చేయాలా, చేతులు నడాలా. మనము ఈ నోరు నడుస్తుంది కదా, దాంతో పాటు చేతులు కూడా నడవాలి కదా సార్. నడిపండి, వెళ్ళండి అక్కడికి వెళ్ళి చూపించండి సార్, ఇక్కడ రావాల్సింది ఇక్కడ రావట్లేదు అని అడగండి కదా సార్ మమ్మల్ని. సరే సార్, మరి వెళ్ళాలి, పటపట వెళ్ళాలి. మీకు ఇప్పుడు సిన్సియర్ లో ఉన్నారు సార్, మనతో పాటు 100, 130 మంది 140 మంది వింటున్నారు. సో మనం ఊరికే ఇలా 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 స్థిరంగా మాట్లాడుకుంటే, మనం ఇద్దరం మాట్లాడుకుంటే ఎంత సేపు అయినా పర్లేదు. బట్ ఇక్కడ మనము అందరి టైం కూడా తీసుకుంటున్నాం కదా, కనుక చేతులు కూడా నడవాలి. అక్కడక్కడ ఇది అయిపోయింది కేటా, నీకు ఇంకోటి ఒకటి ఉంది, ఓకే అక్కడ ఓపెన్ చేయి, మాట్లాడు, అయిపోయి అలా చేయాలి సార్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎవరైనా అంతే, అందరికి కూడా అంతే. ఎందుకంటే మనం ఒక 10 మంది టైం తీసుకుంటున్నప్పుడు నాతో పాటు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా అన్న ఒక భావనతో మనం ఉండాలన్నమాట. అవునవును సార్. ఎస్. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ చేయండి, ఎక్కడ ఉందో అక్కడికి రండి, ఇది ప్లేస్ సార్ అని చెప్పండి, అప్పుడు నేను మాట్లాడతాను. ఇక్కడ సార్ 37 సార్ ఉన్నక్కడ ఉండండి. ఇదేంటి టోకెన్ ఫార్మింగ్ అంటున్నారు, ఇదేంటి చెప్పండి అంటే, ఇది సీడ్ వాల్యూ అనాలి, దీన్ని అందరికి అర్థమవుతాయి అనమాట. ఏంటంటే సార్, ఇది మనం డీపీలు పెట్టాము, ఇప్పుడు ఇక్కడ 30 మాత్రమే ఉంది, ముందుగా ఎక్కువ ఉండేనా సార్ మీకు? ఎక్కువ ఉండే సార్, 50 పైన ఉండే, 51 ఎంత ఉండే సార్? 51 ఉన్నది, ఇప్పుడు 30 ఏంటంటే ఎంత కట్ చూడండి సార్, దగ్గర మీకు ఇది ఒక 13, అది ఒకటి 14, 14 కట్ అయినాయి, అవునా కదా సార్ యూఎస్డిటీలు? ఎస్. మీరు ఇప్పుడు కరెక్ట్ పాయింట్ చెప్పారు, మాకు అర్థమైంది విషయం, కరెక్ట్ మీరు చెప్పారు. అయిపోయింది, ఇది డైలీ వర్డ్ వస్తుంది సార్, ఇది అడికే అయిపోయింది సార్, లాయల్టీ కంప్లీట్ అయింది. ఒకటి చెప్తాను సార్, నా మాట వినండి. మీరు 454 డీపీలు పెట్టారు, 450 డీపీలు పెడితే సిస్టమ్ చెప్పింది 454, నేను యూజిటీ చేసి ఇస్తానన్నాను, అయిపోయింది. ఆ దాంట్లో సిస్టమ్ తప్పు లేదు, ఓకేనా, అయిపోయింది, అది అర్థమైంది సార్. ఓకే, ఇక నెక్స్ట్ ఏంటంటే 51 ఉండే, ఇప్పుడు 37 ఎందుకు ఉంది అనేది మీకు వచ్చాను. నెక్స్ట్ క్వశ్చన్ అదే కదా సార్, ఒక్కొక్కటి క్లియర్ చేస్తాం, కరెక్టేనా? అవును సార్. ఓకే, సో ఇక్కడ ఈ ప్లేస్ లోపల మేము నిన్న కూడా చెప్పాం, ఏమని, చాలా మందికి సార్ కట్ అయ్యాయి, ఇంకా యాడ్ అవ్వలేదు, సిస్టమ్ ఎర్రర్ అని చెప్పి మేము అనుకుంటున్నాము. మాకైతే 300 పైన కట్ అయినాయి. ఇక్కడ మీకేమో ఇప్పుడు ఇలా లెక్క చేస్తే ఎన్ని సార్, 31 అంటే ఇవి 13, అది ఒకటి 14, మీరు 51 అనుకుంటున్నారు అంటే 14 కట్ అయింది మీకు. మాకు కొంతమందికి 500, కొంతమందికి 300, కొంతమందికి 200, కొంతమందికి 100 కట్ అయింది సార్. సో ఇక్కడ మేము కూడా వెయిట్ చేస్తున్నాం, సిస్టమ్ మళ్ళీ యాడ్ చేయాలి అని. లేకపోతే రేపు మీకు ఒకటి చెప్తాను, స్క్రీన్ షాట్ పెట్టి ఎలా మెయిల్ చేయాలో చెప్తాను రేపు మీకు. పీవీసీ మీటా ఎలా చేయాలో అనేది నేను చెప్తాను మెయిల్ చేయడానికి, ఓకేనా? అందరం మెయిల్ పంపిస్తాం. ఒకరోజు అందరితో నేను వేరే మీటింగ్లో కూడా డిస్కస్ చేసి అందరం ఒకే రోజు పంపించాలా. నువ్వు ఒక రోజు, అతను ఒక రోజు, వాళ్ళ ఇష్టం టైం అట్లా పంపించకుండా అందరు ఒకే రోజు ఒకే టైంలో మెయిల్ చేయడానికి ప్రయత్నం. అంటే సార్ మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే అదే రోజు మొత్తం ఇంకా అందరు కూడా అలర్ట్ గా ఉండి పంపిస్తారు సార్. సో దాని గురించి ఇప్పుడు ఇంకొక 2-3 రోజులు చూడడం జరుగుతుంది సార్. ఎస్ సార్, ఇంకొక 2-3 days చూద్దాం సార్. సార్ మీరు అడిగింది కరెక్ట్ అయిపోయిందా? మీది ఇంకా ఏమైనా డౌట్ ఉందా సార్? మీకు ఇది రాదు సార్, 454 ఇచ్చేసాడు, ఇంకా రాదుగా, అయిపోయింది. దాని వాడు ఏం చెప్పాడంటే మనకి, మీరు 10,000 డీపీలు పెడితే 10,000 యూఎస్డిటీ ఇస్తా, 20,000 డీపీ పెడితే 20,000 యూఎస్డిటీ ఇస్తా, గంతే అన్నాడు. మనకు మాట ఇచ్చాడు, 800 అయిపోయింది, ఇంకా రాదు మళ్ళీ మనకి దాని అక్కడి నుంచి. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు స్క్రీన్ షాట్ ఆఫ్ చేయండి, మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. సో చూసారా సార్, మీకు ఎంత మంచి అనిపించింది ఇప్పుడు? ఎందుకంటే అంత కరెక్టే ఉంది, కానీ మీ మైండ్ లో అరే నాకు ఇలా జరిగిపోయింది అన్నట్టుందా లేదా సార్? సో ఇప్పుడు అది క్లియర్ అయిపోయింది. అడగాలి ఎట్లా బెటర్, మంచి పని చేశారు సార్. మీకు ఇక్కడ గొట్టపాటి కోటేశ్వర సార్ కూడా వచ్చారు. వెల్కమ్ సార్, నమస్తే సార్. నమస్తే సార్. డీపీలు ఏమన్నా ఇచ్చే అవకాశం ఉంది సార్? అది మనము సార్ ఇప్పుడు డీపీలు ఇప్పుడు ఈసారికి ఎందుకు అయిపోయింది అంటే సార్, ఈసారి కూడా ఆ డీపీ అవకాశం ఇచ్చినాక 3 రోజులు వేసుకున్నాడు, 4 రోజులు వేసుకున్నాడు, అందుకే అతనికి అయిపోయింది. కొంతమంది వారం రోజులు పట్టింది, వాళ్ళకి 10 రోజులు పట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశాడు, బంద్ చేసి వాడు మళ్ళీ ఒకసారి మనకి ఒక రోజు టైం ఇచ్చాడు.
మనమేమో పాత అవును వ్యాలెట్ చేసాం, కొంతమంది కొత్త వ్యాలెట్ చేస్తున్నారు. సో వాళ్ళది టైం అవ్వాలి అంటే కూడా ఇంకొక మొత్తం కలిసి ఇంకొక నెల రోజులు పడుతుంది సార్ మనకి. సో ఈ 4వ నెల పూర్తి అయిపోవాలనుకుంటున్నా, 5 నెల 10వ తారీఖు వరకు కూడా అయిపోతుంది. ఇదే పని ఉంటుంది. ఆ కొత్తది నెక్స్ట్ అనేది ఆ పాయింట్ వాడు మరి ఎప్పుడు తీసుకుంటాడు, నిజంగా తీసుకుంటాడా లేదా అనేది. సో మే 15 తర్వాత లేదా మరి వాడు జూన్లో వచ్చాడు 28 తారీఖు, ఆ తర్వాత మళ్ళీ తీసుకుంటాడా స్టెప్ అనేది మనము వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇక్కడ వెయిట్ చేయాల్సింది, ఎందుకంటే మనకు వితౌట్ నోటిఫికేషన్ ఇంకేం లేదు. సో అది కూడా వాడు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను మళ్ళీ ఓపెన్ అవుతాను అని అన్నాడు కనుక మనము అనుకుంటున్నాము చాలా ఇద్దని, అంతేగా సార్. సో వాడు నేను ఖచ్చితంగా మళ్ళీ డీపీ పెట్టడానికి అవకాశం ఇస్తాను అని మాత్రం చెప్పలేదు. ఇది మనం అనుకున్నదే. చూద్దాం మరి ఎలా ఇస్తాడా లేదా, ఇస్తే ఎలా ఇస్తాడు అనేది మనం చూద్దాం. కానీ ఇప్పుడు మాత్రం మేము చెప్పలేం సార్. ఇప్పుడు దాన్ని మనము ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తాను, మీరు అడిగారు అని చెప్పేసి నేను ఏదో చెప్తాను. ఎట్లా సార్? ఓకే ఓకే సార్. ఎస్ సార్, ఎస్ ఓకే సార్. ఎందుకంటే మన మీటింగ్ అనేది మనకి ఇంపార్టెంట్. సో మనం ఇష్టం అవును అవును మాట్లాడకూడదు, ఇష్టం చెప్పకూడదు కదా సార్. అందుకని చెప్పేసి అవును సో మనం ఎప్పుడు వెయిట్ చేయాలంటే సార్ 15 తారీఖు తర్వాత మనం దీన్ని ఓకే ఇస్తాడేమో అని అనుకోవచ్చు. ఓకే అప్పుడు కూడా వాడు ఇవ్వలేడంటే ఇక దట్ ఇస్ క్లోజ్, డీపీ ప్రోగ్రామ్ క్లోజ్ ఓకే సార్. అనుకోవాలి. చూద్దాం సార్. ఎందుకంటే ఓకే మన సార్. ఆలోచన ఎట్లుందంటే సార్, వచ్చిన వాళ్ళ కంటే రాని వాళ్ళ దగ్గర డీపీ ఎక్కువ ఉందని చెప్పి మనం అనుకుంటున్నాం. మన అంచనా ఇది, మన అంచనా. అవును సో సార్. ఎందుకంటే నా అంచనా కూడా అంతే, మీ అంచనా కూడా అంతే సార్, మనందరి అంచనా కూడా అంతే. బట్ సిస్టమ్ కూడా ఆ విషయం తెలుస్తుంది. బట్ దాన్ని ప్లాన్ చేస్తుందా, మరి ఏ విధంగా నేను ఇందులోకి తీసుకురావాలా, మరి ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు మళ్ళీ 6,000 పెట్టి మీరు ఫార్మింగ్ చేసేది మన దాని ఏమంటారు మళ్ళీ కొత్తగా చేసుకోండి, మళ్ళీ అదే విధంగా పెట్టండి అంటే మాత్రం మరి ఉన్న పరిస్థితుల్లో మరి మనమే అదేలే సార్. పెట్టుకుంటాం తప్ప, వచ్చిన వ్యక్తి పెట్టుకుంటారు తప్ప కొత్త వ్యక్తి మూవ్ అవుతుందని చెప్పి నేను అనుకోవట్లేదు. అట్లా సిస్టమ్ దగ్గర తెలివి ఉంటుంది సార్. సిస్టమ్ దగ్గర వేరే మైండ్ సెట్ ఉంటుంది. సో అవునవును సిస్టమ్ సార్. చేపేయచ్చు, చెప్పలేం. లేదు ఉమ్. అంటే మరి ఇంకో రకంగా ఏమైనా ఇస్తుందా, మరి మరి 10 DP నువ్వు కొత్త ఓన్లీ ఈ వ్యాలెట్ మాత్రం చేయరాదు అంటే, ఇప్పుడు మనకి ఏవైతే ఉన్నాయో చేసిన వ్యాలెట్ మాత్రం చేసుకోరాదు, కొత్త వాటికి చేయొచ్చు అంటే కనుక సో అప్పుడు మనం కూడా కొంచెం మూవ్ అవుతాం మళ్ళీ. అట్లా అనుకుంటే ఎగ్జాంపుల్ అవును సార్. అవును సార్. అట్లా అంటే దానివల్ల ఏమవుతుందంటే సార్ మళ్ళీ కమ్యూనిటీ పెరిగే అవకాశం ఉంటుంది, ప్లస్ అవుతుంది కమ్యూనిటీ. ఏమవుతుందంటే ఈ వ్యాలెట్ నువ్వు పెట్టరాదు డీపీ, నేను డీపీ ప్రోగ్రామ్ అవును సార్. ఇస్తున్నాను, ఈ వ్యాలెట్ మాత్రం నువ్వు పంపించుకోరాదు, అవును సార్. నువ్వు ఫ్రెష్ గా చేసిన దానికే మళ్ళీ పంపించుకోవచ్చు అని అనుకోండి. అప్పుడు ఏమవుతుంది సార్, ఒకవేళ ఎంత కమ్యూనిటీ వస్తుందో తెలీదు, ఆ వచ్చే కమ్యూనిటీ ప్లస్ అవుతుంది. అవును సార్. ఇక 1,00,000 మంది రాని, 50,000 మంది రాని, 10,000 మంది రాని, మేబీ నా ఆలోచన మాత్రమే. సిస్టమ్ నుంచి నాకు ఎలాంటి అప్డేట్ లేదు సార్ ఈ విషయంలో, ఏది డీపీ విషయం లోపల. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూద్దాం సార్, అందరూ వెయిట్ చేయండి. మేబీ అవ్వచ్చు రాకపోవచ్చు. నా దగ్గర మాత్రం ఒక డీపీ లేదు, ఎందుకంటే నేను అన్ని డీపీలు అన్ని దగ్గర 100 వ్యాలెట్ ఉండే దగ్గర మన అవన్నీ ఒకరోజు నాకు ఫస్ట్ డే నైట్ పూర్తి నైట్ నేను పడుకోకుండా మొత్తం ఒకే ట్రాన్స్ఫర్ చేశాను. నెక్స్ట్ డే నుంచి వెళ్ళి 200 మాత్రమే ట్రాన్స్ఫర్ అని అదని కానీ చేంజెస్ జరిగినాయి. ఓకేనా? సో అందుకని చెప్పేసి నా దగ్గర మాత్రం డీపీ లేదు. ఇంకా వాళ్ళని ఇస్తే చెప్పలేము, చూద్దాం దాని సంగతి తర్వాత విషయం. ఎనీవే, సో ఎవరైతే కొంతమంది మీరు మాట్లాడిన దాన్ని బట్టి కొంతమంది ఆశతో ఉన్నారని చెప్పి నాకు అర్థమవుతుంది. సో చూద్దాం సార్, ఇచ్చానంటే సిస్టమ్ ఇచ్చానంటే సో దాని గురించి వర్క్ చేసుకుందాం. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో వాట్ నెక్స్ట్ సార్? సార్ రాజ్ సార్, ఇంకో చెప్పండి. చిన్న క్లారిటీ ఇవ్వాలి సార్ అందరికి మీరు కొద్దిగా. చెప్పండి. విత్డ్రాల్ పెట్టిన పర్సన్స్ కి వాళ్ళకి ఆల్రెడీ మనకి సిస్టమ్ ఇచ్చిన అనౌన్స్మెంట్ మర్చిపోయినట్టున్నారు. ఒకసారి స్టేకింగ్ లో కాకుండా టోకెన్ ఫార్మింగ్ లో విత్డ్రాల్ పెట్టిన పర్సన్ ఏ రోజు పెట్టినా సరే, ఒకవేళ వాళ్ళు మంగళవారం కానీ బుధవారం పెడితే కనుక నెక్స్ట్ వీక్ మళ్ళీ మంగళవారం బుధవారం వరకు రావు సార్. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను మంగళవారం పెడుతున్నాను కదా నాకు బుధవారం వచ్చేస్తాయని అలా అనుకుంటున్నారు. అలా రావు సార్. అదొకటి కొద్ది క్లారిటీ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ మిగతా డేస్ లో ఎప్పుడు పెట్టినా కానీ వాళ్ళకి ఏంటంటే బుధవారం రోజున వస్తున్నాయి. అదొకటి కొద్దిగా అనౌన్స్మెంట్ ఇవ్వండి సార్, ఎందుకంటే మెసేజ్లు చాలా మంది చేస్తున్నారు సార్, నేను 5వ తారీఖు పెట్టాను, 4వ తారీఖు పెట్టాను అని చెప్పేసి. వాళ్ళకి ఏంటంటే క్లారిటీ, మంగళవారం రాకపోతే ఫస్ట్ చేసిన వీక్ లో ఫస్ట్ బుధవారం తర్వాత గురువారం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఏంటంటే మంగళవారం రిలీజ్ చేస్తున్నారు సార్. దాని తర్వాత చేసిన వాళ్ళందరికీ బుధవారం అలాగే రిలీజ్ అవుతా ఉన్నాయి.
అందుకని చెప్పేసి కొద్దిగా క్లారిటీ ఇస్తారని చెప్పేసి. స్టేకింగ్ లో మాత్రం వస్తున్నాయి సార్ అవి ఎవ్రీడే, అంటే ఈ రోజు చేసుకున్న వాళ్ళకి నెక్స్ట్ డే అని అలా వస్తున్నాయి స్టేకింగ్ లో మాత్రం. కానీ టోకెన్ ఫార్మింగ్ మాత్రం అలా వీక్లీ 2 days ఓన్లీ. అదొకటి కొద్దిగా క్లారిటీ ఇవ్వండి సార్. సార్ రాజ్ సార్, మీ వాయిస్ రావట్లేదు సార్. రాజ్ సార్కి ఏమైనా కాల్ వచ్చి ఉంటుంది సార్. సార్ మీది మాట్లాడుతున్నారు కానీ వాయిస్ రావట్లేదు సార్. రాజ్ సార్, సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. రాజ్ సార్ మాట్లాడాలంటే మ్యూట్ అయింది ఆల్రెడీ మీకు. సార్ ఓకే సార్, ఓకే సార్, ఓకే ఓకే. మ్యూట్ అయింది, నాకు తెలియదు సార్ ఎప్పుడు మ్యూట్ అయింది. లేదు సార్, అది మీ వాయిస్ అనేది రాలేదు ఇప్పటి వరకు, తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ మ్యూట్ అయ్యారు. ఓకే ఓకే ఓకే. అయితే సార్ ఇక్కడ మీరు చెప్పి ఉంటారు ఆల్రెడీ ఏంటంటే సార్, ప్రతి ఒక్కరు కూడా మీరు మంగళ బుధ నాకు ఇస్తానని చెప్పింది సిస్టమ్, ఇది విత్డ్రాల్ చేసినవి రిలీజ్ చేస్తానని చెప్పింది. సో ఒకవేళ మండే రోజు మీరు పెట్టారనుకోండి, సో అది ఆ టైం వాళ్ళు ఏదైతే కన్సిడర్ చేస్తున్నారో, కొందరికి ఏమో మండే రోజు చేసినవి కూడా బుధవారం వస్తున్నాయి, కొంతమందికి మాత్రమే వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. దాని అర్థం ఏంటంటే వాడు ఏ రకంగా కన్సిడర్ చేస్తున్నారో దీన్ని తీసుకుంటారో తెలియదు. సో ఏమవుతుందంటే మీరు సోమవారం నాడు పెట్టినవి కూడా తెల్లారి మంగళవారం వస్తుంది, అందులో రావట్లేదు కొంతమందికి. అది బుధవారం కూడా రావట్లేదు. ఏమవుతుందంటే మళ్ళీ నెక్స్ట్ మంగళవారం వస్తుంది. అవునా సార్? ఎస్ సార్, ఎస్ సార్. సో అందుకని చెప్పేసి మీరు ఈ మంగళవారం కన్సిడర్ చేసుకోవద్దు. మంగళ బుధవారం నాడు సోమవారం చేసుకుంటారు. సోమవారం కంటే ముందు చేసుకున్న వాళ్ళకి బుధవారం నాడు నైట్ వస్తున్నాయి లేదా సార్? వస్తున్నాయి సార్, వస్తున్నాయి. ఎస్, అది అంటే మీరు సాటర్డే సండే వరకు ఎవరైతే పెట్టుకుంటారో, లేదా గురువారం నాడు, లేదా శుక్రవారం నాడు, లేదా శనివారం నాడు, లేదా ఆదివారం, ఈ మండే కన్సిడర్ చేసుకోకండి. మండే నాడు చేసినాయి ఆదివారం వరకు కన్సిడర్ తీసుకుంటున్నాడు లోపలికి. ఆదివారం నాడు చేసిన వాటివి ఈ మంగళవారం ఈ బుధవారం వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆదివారం మీరు చేశారు, సో మిడిల్ ఏమైతుంది మనకు? ఆదివారం లెక్క కట్టదు, సోమ మంగళ, సో బుధవారం రావచ్చు. కానీ సోమవారం నాడు వేసినది కూడా మీరు బుధవారం రావాలంటే మంగళవారం రావాలంటే రాదు సార్. కొంతమంది ఏం చేస్తున్నారంటే సార్, అంటే మనకి శిల్పం మంగళవారం బుధవారం అని చెప్పింది కదని చెప్పేసి మంగళవారం పెడుతున్నారు. మంగళవారం పెట్టి మరి బుధవారం రావట్లేదు ఏంటి సార్ అని అడుగుతున్నారు అనమాట. రాదు. అందుకని చెప్పేసి వాడు ఎందుకు అలా చెప్పాడంటే, సార్ మీరు ఆలోచించుకోవాలి కరెక్టే. యాక్చువల్లీ మనం అనుకుంటున్నాం వీడు ఇచ్చే ఒక 100 పీస్ మీటర్ 95 పీస్ మీటర్ $1, అది రోజు ఇవ్వచ్చు కదా అని కూడా మనం అనుకుంటున్నాము. ఆ విధంగా మనం ఆలోచిస్తున్నాం. కానీ సిస్టమ్ ఇప్పుడు అలా ఇవ్వట్లేదు సార్. వీక్లీ వన్స్ ఇస్తుంది. వీక్లీ వన్స్ అంటే వారానికి ఒకసారి మాత్రమే ఇస్తుంది సార్. చాలా తక్కువే, నేను గ్రేట్ అని చెప్పట్లేదు. అయినా కూడా ఎక్కడ గ్రేట్ అంటానంటే, దీన్ని మనము వచ్చిన వాటి 95-90 పీవీస్ మీటర్లను నిలబెట్టుకుంటే, అంటే నిలబెట్టుకోవడం అంటే అర్థం ఏంటి సార్? నా మాట అర్థమవుతాయి మీ అందరికీ? నిలబెట్టుకోవడం అంటే ఉంచుకుంటే, అవి మన కనెక్టివ్ వైర్లో ఉంచుకుంటే అది రేటు పెరిగినప్పుడు మనకు బెనిఫిట్ అవుతుంది అనమాట. ఈ రోజు అది 95 పీవీస్ మీటర్లే, చాలా తక్కువ, చీఫ్, దాని రేట్ లేదు, అసలు వేస్ట్. ఓకేనా? అట్లా అనుకుంటే, బట్ అట్లా అనుకోవద్దు. ఏం చేయాలంటే, ఇదే ఒకవేళ థ్యాంక్ గాడ్ చెప్పలేదు సార్, ఎప్పుడు ఏది మాత్రం తెలియదు, ₹10 అనుకోండి, మీరు ఈ రోజు 95 పీవీస్ మీటర్లు పెట్టుకున్నారు, ఇక్కడ వారానికి ఒకసారి తీసి పెట్టుకుంటున్నారు. సో కొన్ని రోజుల తర్వాత వీటిని నిలబెట్టుకుంటే ఇట్లే ఒక పీవీసీ మీటర్ ₹10 అనుకోండి, ఈ రోజు ₹95 అనుకున్నది ₹950 అవుతుంది ఆ టైంలో. అంతేనా సార్? సో ఒకవేళ అప్పుడు కూడా మీరు ఖర్చు పెట్టుకోకుండా ₹20 ఎవరికి ఆగితే అది అప్పుడు ₹2000 అవుతుంది.
అదే ఇంకా ఎక్కువ అయితే ఇక ఆ విధంగా ఉంటది అనమాట. అంతే తప్ప ఇప్పుడు ఇది మనకి ఏమవుతుంది సార్? అట్లాంటి ఏమి రాదు. ఏం చేసుకుంటారు సార్? ఒక 95 పీస్ మెటల్తో మీరు మనం ఏం చేసుకుంటారు సార్? వర్త్ ఆఫ్ ఎంత అవుతుంది సార్? 90 రూపాయలు అవుతుంది. ఒకవేళ నువ్వు దాన్ని మార్చుకుంటే అక్కడ దానికి బిఎన్పి ఛార్జ్ కావాలా, అది కావాలా, ఇది కావాలా, నీ జేబులో వేసుకోవడానికి నాకు తెలిసి 80 రూపాయలు కూడా 70 రూపాయలు కూడా చేతికి రావు. అది కూడా వారానికి ఒక్కసారి. మరి నెలకు 4 అనుకుంటే 70-80 రూపాయలు నేను కన్సిడర్ లెక్క ఎత్తే 8 నెలల 320 రూపాయలు. ఎందుకు సార్? అవసరం లేదు. బట్ ఇక్కడ ఇది నువ్వు నిలబెట్టుకుంటే బెనిఫిట్ సార్ మనకి. ఇది మనం నిలబెట్టుకోవడానికి చేసుకుంటే బెనిఫిట్. సో మరి నిలబెట్టుకోవడానికి అందులోకెళ్ళి ఎందుకు తీసుకొచ్చుకోవాలి? ఇక్కడనే ఉన్న దగ్గర 95 రూపాయలు ఉన్నాయనుకోండి, మీరు 95 పీవీసీ మెటల్ కొనుక్కోవచ్చు. ఇట్లా ఇది బెటర్ నన్ను. అంటే ఎగ్జాంపుల్ సార్, అట్లా తీసుకునే వాళ్ళు అట్లా తీసుకోండి, తీసుకునే వాళ్ళు ఇట్లా కొనుక్కొని పెట్టుకోండి మీకు మిగిలితే కనుక డబ్బులు. బట్ వీటిని కూడా నిలబెట్టుకుంటే బెటర్ మీకు. కానీ మళ్ళీ అమ్మితే లాభం లేదు. సో ఇట్లా ఈ 2 విషయాలు ఉన్నాయి ఇందులో. నేను చెప్పట్లేదు సిస్టమ్ చాలా బాగా ఇస్తుంది 100 అని చెప్పి నేను చెప్పట్లేదు, బట్ అలా ఉంది. సో అందుకని చెప్పేసి మరి ఇలా తీసుకునే వాళ్ళకి ఇలాగా దాన్ని నిలబెట్టుకుంటేనే బెనిఫిట్ తప్ప మీరు ఇప్పుడు ఖర్చుల కోసం తీసుకుంటే మాత్రం వేస్ట్. మళ్ళీ ఉల్టా మనమే లాస్ ఖర్చుల కోసం తీసుకుంటే. ఏమవుతుంది సార్? బిఎన్బి చేసినా ఏమవుతుంది? అందులో డాలర్ చేసినా ఏమొస్తుంది? అట్లా అని చెప్పేసి సిస్టమ్ ఖరాబ్ అని చెప్పట్లేదు, బట్ వాట్ ఈస్ ద రీజన్ వాళ్ళు మెన్షన్ చేయట్లేదు. సో దానివల్ల నేను పూర్తిగా చెప్పలేకపోతాను ఎందుకు మేము ఇస్తున్నాము అని చెప్పేసి. సో వాళ్ళు ఒక పదం వాడారు, ఈ విత్డ్రాల్ ఇస్తే రేట్ తగ్గుతుంది, లేకపోతే ఇప్పుడు మేము విత్డ్రాల్ ఇవ్వకపోతే రేట్ పెరుగుతా అన్నారు. అది కూడా జరగలేదు. సో అలాంటప్పుడు నేను ఎట్లా కన్సిడర్ చేయాలా? అందుకని చెప్పేసి మేము వెయిటింగ్ చేస్తున్నాం సార్. కాకపోతే మీటింగ్ ఎందుకు రన్ చేస్తున్నాం అంటే మీరు కూడా కావాలన్నారు, తర్వాత మాకు కూడా మీటింగ్ బంద్ చేస్తే సో మన అందరం ఒక ఫ్యామిలీగా మనము ఇదయ్యాము, అందుకని చెప్పేసి రన్ చేస్తున్నాం సార్. అట్లా సో అంతేగాని పైసలు వస్తలేవు మీటింగ్ రావాలి అనుకోవద్దు. సో అదర్ థింగ్స్ చాలా నేర్చుకుంటాం కదా సార్. టైం ఉన్ననాడు మరి మిగతా సార్లు కూడా మాట్లాడుతున్నారు, వేరే వేరే విషయాలు చూపిస్తున్నారు. ఇప్పుడు నేను కూడా మీకు టైం ఉన్నప్పుడు చూపిస్తున్నాను కొన్ని విషయాలు. ఇలా మరి ఫ్లక్చువేషన్ జరిగినప్పుడు కొనుక్కుంటున్నాము, అమ్ముతున్నాము, ఇలాంటివన్నీ కూడా మనము ఇవన్నీ జరుగుతున్నాయి సార్ మీటింగ్లో. అట్లా సో కొంతమందికి ఇప్పటికి కూడా ట్రస్ట్ వాలెట్లు ఓపెన్ అవ్వకపోతే ఏ విధంగా చేసుకోవాలా అవి కూడా నేర్చుకుంటున్నాం. ఇంకా మీరు అడిగిన వాళ్ళకి ట్రేడింగ్ కూడా నేర్పిస్తున్నాం. చూస్తున్నారు కదా మీరు, మన దాకా నేను మీకు తీసుకున్నాను కదా నమ్మ పేర్లు కూడా. అట్లా అనౌన్స్మెంట్ చేసి ఇక్కడనే ఓపెన్గా. సో ఈ విధంగా చాలా వరకు మనం తీసుకుంటున్నాం అన్నమాట. సో ఇంకొక విషయం, వెంకటేశ్వర్ మీరు అన్మ్యూట్ చేసుకుంటే ఫ్రీగా ఉంటే, ఈరోజు ఒక మెసేజ్ చూసారా మీరు? నోట్ చేంజ్ అవుతుంది కదా మనకి 18 తారీఖు లాస్ట్ ఈ నోట్లు వైట్ ఇప్పుడున్న నోట్లు. అవునా? తెలిసింది. ఎస్. సో మొన్న మోడీ సార్ వచ్చారు కదా, చెప్పినట్టున్నారు. ఫిబ్రవరి 20 తారీఖు వచ్చారు కదా. అంటే ఇక్కడ చేంజ్ అయ్యి కూడా అప్పుడే 10 years దగ్గర 10 years ఎబో కదా సార్ అవుతుంది. అయిందా? 10 years అయిందా? 10 years అయిందా? 10 years కంప్లీట్ అయింది సార్. నాకైతే మొన్న అనిపిస్తుంది. 10 years అయింది సార్. సో నేను వేరే వాళ్ళు అంటే నేను అన్నాను మొన్న మనం మోడీ సార్ వచ్చిపోయాడు ఇక్కడికి, మేబీ చెప్పి ఉండొచ్చు. జస్ట్ కిరిక్స్. ఓకే, ఎనీవే 2015లో అయింది సార్ కరెక్ట్ గా. 2015 అది. ఓకే అంటే 10 సంవత్సరాలు అయింది. కరెక్ట్. ఈ రోజు నాకు కూడా మెసేజ్ వచ్చింది, స్పెషల్ మెసేజ్ పంపించారు 18 తారీఖు లాస్ట్ అని చెప్పేసి. అందుకని మేబీ ఛాన్స్ సార్ పెట్రోల్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్, ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది కూడా. యా. సో డియర్ పార్ట్నర్స్, చూసారు కదా మరి ఈరోజు ఈ విధంగా మనం సెషన్ మరి ఎండింగ్ పొజిషన్కి వచ్చాం. డోంట్ వరీ, అందరు కూడా బీ హ్యాపీగా ఉండండి. సో మెయిన్ థింగ్ ఏంటంటే మీ ఆలోచనలు పాజిటివ్గా ఉంచుకోండి సార్. పీవీసీ మీటర్ పైన ఎవ్వరు ఎన్ని మాట్లాడినా ఈరోజు మనకు డబ్బులు వస్తలేవు అని అనుకోవద్దు. సో ఖచ్చితంగా మనం ముందుకెళ్తాం. సో ఇందాక మాట్లాడుకున్నట్టుగా మీ దగ్గర మిగిలిన మనీ ఉంటే పీవీసీ మీటర్ మీదనే కొనుక్కొని పెట్టుకోండి. మిగిలిన మనీ ఉంటే కొంచెం బాకీలు తెచ్చో కాకుండా మిగిలిన మనీ ఉంటే అది మీరు పీవీసీ మీటర్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. మీకు ఎప్పటికీ అది బెనిఫిటే చెప్తే తప్ప మీకు ఇలా జరిగిపోయింది లాస్ అయ్యామనే ఆలోచన ఇక్కడ పీవీసీలో ఉండదు. ఓకేనా సార్? సో థ్యాంక్ యూ. ఇంకా ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం మరి. సో మాట్లాడిన వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి అందరికీ నమస్తే. జై పీవీసీ మీటర్, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ అందరికీ నమస్తే.
రేపు మళ్ళీ థ్యాంక్ యూ 9:40 సార్. మీట్ అవ్వండి సార్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. జై పీయూష్ మెటా. పీయూష్ నమస్తే మెటా సార్. నెవర్. నమస్తే రాజేష్ సార్. నమస్తే అందరికి మన శ్రీరామనవమి శుభాకాంక్షలు సార్. మన పివిసి మెట కుటుంబ మనం సభ్యుల చెప్పు శ్రీరామనవమి శుభాకాంక్షలు సార్ అందరికీ. శ్రీరామనవమి శుభాకాంక్షలు సార్. సరే అందరికీ. సార్. థ్యాంక్ యూ సార్. మీరు వచ్చి మంచి ఎందుకంటే మాట్లాడబడి థ్యాంక్ యూ రాజేష్ సార్. శుభాకాంక్షలు అందరికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై పీయూష్ మెటా. గోవింద్ సార్. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా సార్. పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you, sir. Jai Beavis Meter. Beavis Meter is never end. Thank you, sir. Thank you, sir. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే. యస్, ఇది మాకు చాలా బూస్టింగ్ సార్. అందరూ కూడా థ్యాంక్ యూ రాజేష్ గారు. జై పీయూష్ మెట. నవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. శ్రీరామనవమి సార్. థ్యాంక్ యూ అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఎవరిబడి.